ఎప్పుడైనా మటన్ని ఇలా డిఫరెంట్గా ట్రై చేశారా? ట్రై చేయకపోతే వెంటనే ఒకసారి ట్రై చేయండి. ఎంత రుచిగా ఉంటుందంటే మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఎలాగో చూసేద్దాం. చూడండి, ఇక్కడ ముందుగా ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 250 గ్రామ్స్ వరకు మటన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ మటన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఈ 250 గ్రామ్స్కి నేను ఒక 100 గ్రామ్స్ వరకు శనగపప్పుని తీసుకున్నాను. ఈ శనగపప్పుని మటన్లో వేసి వండుకోవడం వలన మనకు మటన్కి మరింత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ శనగపప్పుని కూడా ఒక 2 సార్లు కడిగిన తర్వాత ఇందులోనికి నీళ్లు వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ని తీసుకొని అందులోకి మనం తీసుకున్నటువంటి మటన్ని మొత్తం వేసుకోవాలి. అలాగే చిటికడంత పసుపుని కూడా వేసుకోవాలి. అలాగే టేస్టీకి సరిపడినంత కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి మటన్ని బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకొని కడిగి నానబెట్టుకున్నటువంటి శనగపప్పు మొత్తాన్ని కూడా ఈ కుక్కర్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఉడికించుకోవడానికి సరిపడినన్ని నీళ్ళను వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువగా నీళ్ళను వేయడం లేదు, ఒక 1.5 గ్లాస్ వరకు నీళ్ళను వేసాను. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మీరు కనీసం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మసాలాని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలని ఈ విధంగా పొట్టి తీసుకొని పెట్టుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా పీసెస్ అన్నింటిని కూడా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటా ముక్క, అలాగే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని మనం కొంచెం నీళ్ళు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోనికి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకు బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 బగారా ఆకులను కూడా వేసుకొని మనం వీటన్నింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపుని కూడా ఇక్కడ నేను మరి కొంచెం వేస్తున్నాను. అలాగే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా, మనకు వేసినటువంటి అల్లం అనేది కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా కసూరి మేతి, అలాగే కొంచెం మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా ప్యూరీని మొత్తాన్ని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఈ మసాలాని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన మటన్ అనేది ఎక్కడి వరకు కుక్ అయిందో చూసేద్దాం. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూడండి. మన పప్పు అలాగే మనం వేసుకున్నటువంటి మటన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మన మసాలాను ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పప్పు అలాగే మటన్ మిశ్రమాన్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మసాలాలో మనం వేసుకున్నటువంటి మటన్ అలాగే పప్పు అనేది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు చాలా గ్రేవీగా వస్తుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత టేస్టీకి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఈ కారాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మీరు ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచి మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన మనం వేసినటువంటి కారం అనేది ఈ మటన్లో బాగా కలిసిపోయి బాగా కుక్ అయిపోతుంది. చూడండి, మనకు ఆయిల్ అనే విధంగా కొంచెం పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోనికి గ్రేవీ కోసం కొంచెం వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మరొక 1.5 గ్లాస్ వరకు నీళ్ళని వేస్తున్నాను. మనం ఉడికించుకునేటప్పుడు 1.5 గ్లాస్ వేసాం కదా. ఇప్పుడు మరి కొంచెం ఒక 1.5 గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు వరకు హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండేటటువంటి శనగపప్పు మసాలా కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మంచి మంచి వీడియోస్ని, రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.